45 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ 8 ఏళ్ల చిన్నారి తుదిశ్వాస విడిచింది. మెరుగైన వైద్యం కోసం సీఎం సాయం చేసిన అవి బాధితులకి చేరడంలో జరిగిన జాప్యంతోనే బాలిక మృతి చెందింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది. డెంగ్యూ జ్వరం, మెదడు సంబంధ వ్యాధికి గురై బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో లిఖిత చికిత్స పొందుతోంది. భారీ ఖర్చుతో కూడుకున్న చికిత్స కోసం మానవతా దృక్పథంతో పలువురు స్థానికులు, దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా అండగా కూడా నిలిచారు అంటున్నారు. అయితే బెంగళూరు హాస్పిటల్లో చికిత్స కోసం జాయిన్ అయిన వారం రోజుల్లోనే ఎమ్మెల్యే అమలనేని సురేంద్రబాబు సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారట. అందుకు సీఎం స్పందించి మెరుగైన చికిత్స కోసం 10 లక్షల రూపాయలను కూడా ప్రకటించారట. కానీ ప్రభుత్వం నుంచి సహాయం ఆలస్యమయ్యి చివరికి లిఖిత మృతి చెందడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. కలెక్టర్ నుంచి ఎటువంటి సహాయం అందలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సెకండ్ క్లాస్ అవుతా ఉంది. డెంగ్యూ జ్వరం వచ్చేసి 20 days బ్యాక్ నెల్లూరు పోయినాము. అక్కడ చాలా ప్రయత్నాలు చేశాము. సహకారంతో ఎమ్మెల్యే సార్ సహకారంతో చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత మాకు నచ్చలేదు. చెప్పే పరిస్థితుల్లో కూడా లేదు.